హాయ్ అండి, మనం ఇవాళ చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా తీసుకున్నాము. కడిగి పెట్టిన చికెన్ అండి ఇది 1 కిలో చికెన్ అండి. 1 కిలో చికెన్కి మనం 5 ఆనియన్స్ తీసుకున్నాము. ఇదిగోండి ఆనియన్స్ ఇట్లా చాపర్లో వేసుకున్నానండి. నేను చాప్ చేసుకుంటాను. హ్యాండ్తో అయినా కట్ చేసుకోండి. ఈ చాపర్తో ఈజీగా అయిపోతుందని నేను చాప్ చేసుకుంటానండి. చూడండి, మనకి ఈ చాపర్లో ఏమంటే చిన్నగా కావాలంటే చిన్నగా, మీడియంగా కావాలంటే మీడియంగా, ఎలా అంటే అలా వస్తాయండి బాగా. అందుకని నేను చాప్ చేసుకున్నాను. చూడండి ఇలా ఉందో చాప్ చేసుకున్నాక ఇలా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనము టమాటా, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి, కొబ్బరి కొంచెంగా తీసుకోండి. చూపించినంత తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకుంటే కర్రీ బాగుండదండి, తీయగా ఉంటుంది. ఇలాగా కొబ్బరి కొంచెంగా వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది మనకి రెడీ చేసుకోవాలి. దానికి కర్రీలో వేసుకునేదాన్ని చూడండి ఇట్లాగా మెత్తగా రుబ్బుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఒక రబ్బర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనము చూడండి కొంచెం ఆయిలే వేసుకున్నానండి నేను. ఆయిల్ వేసుకొని మనం ముందుగా పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని చికెన్కి ఉప్పు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చికెన్ అనేది ఉడకబెట్టమండి. ఉడకబెడితే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. నేను ఫ్రై చేస్తానండి. చూడండి, ఇలాగా మనం వేసిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్పు కూడా బాగా పడుతుంది చికెన్కి. ముక్క అనేది ఎంత ఉడికినా కూడా విరిగిపోదండి. కర్రీలో మెత్తబడదు, గట్టిగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకుని బాగా మనం ముక్క కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూపించిన విధంగా చూడండి, ఇలా చేసుకొని కలర్ మారాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టి ఫ్రై చేసి పక్కన పెట్టానండి. ఇదిగోండి మసాలా వేసుకోవాలి. స్పైసెస్ పట్ట, లవంగా, షాజీరా, జీలకర్ర అండి. కొంచెంగా మనం చాప్ చేసుకున్న ఆనియన్ అండి. ఆనియన్ అంతా వేసుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలండి. బాగా ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అవ్వాలి, పచ్చి వాసన పోయి. తర్వాత ఇలాగ కలర్ చేంజ్ అయ్యాక మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇట్లాగ వేసుకొని ఇది కూడా మంచి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనము ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి కొంచెము. అది అయ్యాక మనము ముందుగా రెడీ చేసుకున్న చూడండి పచ్చి వాసన అంతా పోయింది. ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ని వేసుకొని దీన్ని కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత మంచిగా ఉందో. కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇది కూడా ఫ్రై అయ్యాక ఎండుమిరప్పొడి, ఎండుమిర్చి పౌడరు, ప్లస్ పసుపు పొడి, ధనియాల పొడి, ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. చాలా మంచి అరోమా వస్తుంది దీంతో. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ ఆయిల్ పైకి వచ్చాక మనము చికెన్ వేసుకోవాలి. నేను దీంతో పాటు రసం కూడా చేస్తున్నానండి, అది కూడా వచ్చేసింది వీడియోలో. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మొత్తం చికెన్ వేసేసుకోవాలి. మనము మిక్స్ చేసుకోవాలి బాగా. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే వాటర్ వేయకండి, కొంచెం సేపు అలాగే మసాలాలు చికెన్కి పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు చూసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్లో వేసామండి, చూసుకొని వేసుకోండి. వాటరు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వేయకండి, మళ్ళీ పలచంగా అయిపోతుంది కర్రీ. వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టండి. ఇదిగోండి ఇలా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లాగే ఉడికించుకోవాలండి. చికెన్ ఉడికించుకున్నాక మనకి మంచిగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది.
చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో చికెన్. అసలు ఉడికించినా కూడా మన చికెన్ అనేది మెత్తబడదండి. మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇలాగ మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోండి. తర్వాత చికెన్ రెడీ అయిపోతుంది మనది. చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో. చూడండి ముక్క అనేది గట్టిగా అసలు ఎంత బాగుందో కర్రీలో కూడా. ఫైనల్గా మన చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి.